So we never forget the welfare of the welfare of the management. యాజమాన్యం యొక్క సంక్షేమం అనే మాటను మనం మర్చిపోలేము. ఇంకా Hot and cold. హాట్ కోల్డ్ డ్రింక్స్. Yeah. Bible says that we have to be little children when it comes to evil. బైబిల్ ఏం చెప్తుందంటే దుష్టత్వం విషయంలో మనం చిన్నపిల్లల్లాగా ఉండాలి. What all they use the word for many sins, code word and all. Let us be like little children who say, I don't know. పాపానికి సంబంధించిన విషయాలు వాళ్ళు ఏం మాటలు వాడు చేసినా ఏం కోడ్లు వాడినా నిజంగా అవి మనకు తెలియకుండా ఉండటం మంచిది. నిష్కలంకులుగా మనం ఉండాలి. There is some shame in it, but it's worth. ఒకవేళ దాన్ని చూసి వేరే వాళ్ళు మనం అపహాస్యం చేయొచ్చు, అయినా కానీ మంచిది అది. We need not be curious. అదేంటి అని తెలుసుకోవాల జిజ్ఞాస మనకు అవసరం లేదు. God himself has hidden so many things from us and our children. మనకు తెలియకుండా ఉండటానికి దేవుడే, మనకు తెలియకుండా ఉండటానికి, మన పిల్లలకు తెలియకుండా ఉండటానికి దేవుడు అనేక విషయాలు దాచిపెట్టాడు. In his wisdom he is doing it. తన యొక్క జ్ఞానాన్ని బట్టి ఆయన చేస్తూ ఉన్నాడు. We thank God for it. దాన్ని బట్టి దేవునికి వందనాలు. Yeah. So let us grow in discernment and let us be grown up people to do good. కానీ మంచి చేసే విషయంలో, మేలు చేసే విషయంలో మనం ఎదిగిన వాళ్ళంగా పెద్దవాళ్ళలాగా ఉండాలి. Yeah, but doing things bad and evil things, knowing things, let us be like small children who don't know. పాపానికి సంబంధించి, చెడ్డ విషయాలకు సంబంధించి, లోకానుసారమైన విషయాలకు సంబంధించి మనం చిన్నపిల్లల వాళ్ళు ఏమీ తెలియని వారి వలె ఉండాలి. Yeah. I remember the day when I came out of the college in my final year. నేను ఫైనల్ ఇయర్ చదివిన తర్వాత నా కాలేజ్ నుంచి బయటకు వస్తున్నప్పుడు, and one of my friends, he was junior, he is also a believer. మా స్నేహితుడు నా జూనియర్ ఉండేవాడు, ఆయన కూడా విశ్వాసి. He was telling something ఏదో చెప్తున్నాడు ఆయన. that was going on in our hostel. హాస్టల్లో అది అవుతూ ఉంది. It was going on for many years. అనేక సంవత్సరాలు జరుగుతూ ఉంది అది. I stayed there for 4 years. నేను 4 సంవత్సరాలుగా అక్కడ ఉన్నాను. But it was going on. అది జరుగుతూ ఉంది. But God has hidden that to my eyes. కానీ నా కన్నులు కనపడకుండా దేవుడు దాచిపెట్టాడు దాన్ని. Almost when I was about to come out of the college, నేను ఆ కాలేజ్ నుంచి బయటకు వచ్చే సమయానికి, when this friend was telling that such and such things were going on, నా స్నేహితుడు అప్పుడు చెప్తున్నాడు ఇలా పలానా విషయాలు జరుగుతున్నాయని. I don't want to create curiosity by telling the names. కానీ ఆ పేర్లు చెప్పి నీలో ఆసక్తిని రేపాలనుకోవట్లేదు. For little children growing up. ఇక్కడ ఎదుగుతున్న పిల్లలు ఉన్నారు. Yeah, I was surprised. I never knew that when I was in that college. కాబట్టి కానీ ఆ కళాశాలలో ఉన్నప్పుడు నాకు తెలియదు ఆ విషయమే. So God has hidden many things from us. మన నుంచి దేవుడు అనేక విషయాలు దాచిపెడుతున్నాడు తెలియకుండా ఉండటానికి. Yeah. So let us be children as far as the evil is concerned. కాబట్టి దుష్టత్వం విషయంలో మనం శిశువులను పోలి ఉండాలి. Yeah, let us pray that our children also are protected. మన పిల్లలు కూడా వీటన్నిటి నుంచి భద్రపరచబడాలని మనం ప్రార్థన చేద్దాం. Our children need not go elsewhere in search of these things. వీటి గురించి మన పిల్లలు వెతకటానికి ఎక్కడికో వెళ్ళాల్సిన పని లేదు. In the mobile they can go to the world. ఈ ఫోన్ ద్వారా లోకంలోనికి వెళ్ళొచ్చు. So we have to be very careful what our children see in the mobile. మన పిల్లలు మొబైల్ ఏం చూస్తున్నారో జాగ్రత్తగా ఉండాలి. Somebody was telling, ఒకరు ఈ విధంగా చెప్తున్నారు, there are some app in the mobile. మొబైల్లో ఒక యాప్ ఉంటుంది. Yeah, you can share that code word to your parents. మీ తల్లిదండ్రులకి కోడ్ వర్డ్స్ పంపించవచ్చు. But something is hidden, nobody can find out. కానీ లోపల ఒకటి ఉంటుంది, అది ఎవరికి కనపడదు. ఇంకా only you can find out and go into that. నీకు మాత్రమే తెలుస్తుంది అది. Such is the evil going on in the world. కాబట్టి అంత చెడ్డతనం అనేది లోకంలో జరుగుతోంది. So we have to be careful and we have to teach our children what to watch and what not to watch. మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి. మన పిల్లలకు మనం బోధిస్తూ ఉండాలి వాళ్ళు ఏమి చూడొచ్చు, ఏమి చూడకూడదు. And there are some surveys conducted by good Bible organizations. మంచి బైబిల్ సంస్థలు కొన్ని సర్వేలు చేస్తూ ఉన్నాయి. They have surveyed with so many thousands and thousands of people. ఎంతో కొన్ని వేల మంది ప్రజల మీద వాళ్ళు సర్వే చేశారు. People who read the Bible once in a week. వారానికి ఒకసారి బైబిల్ చదువుతారు. People who read the Bible 4 times in a week. వారానికి 4 సార్లు బైబిల్ చదివే వాళ్ళు ఉంటారు. So they have conducted a survey. వాళ్ళు సర్వే చేస్తూ ఉన్నారు. And those who read almost daily or at least 5 times the Bible, రోజు బైబిల్ చదివేవాళ్ళు లేకపోతే వారానికి 5 సార్లు చదివేవాళ్ళు, they are protected. They don't watch. At least 60% of those who read the scriptures every day, they don't watch pornography or bad filthy things in the mobile. రోజు బైబిల్ చదివేవాళ్ళు భూత చిత్రాలు కానీ అవి కానీ అందులో 60% మంది వీటిని చూడరు అసలు. So the Bible keeps sin away or the sin keeps Bible away.
కాబట్టి బైబిల్ చదివితే పాపాన్ని దూరం పెడుతుంది, లేకపోతే మనం పాపం దగ్గరికి వెళ్తే అది బైబిల్ని దూరం పెడుతుంది. Suppose you don't have an interest to read and study the Bible, దేవుని యొక్క వాక్యాన్ని చదవటం మీద నీకు ఆసక్తి లేనట్లయితే maybe it is because of sin. బహుశా అది నీ పాపాన్ని బట్టి. You judge yourself and get rid of that sin. మనల్ని మనం తీర్పు తీర్చుకొని ఆ పాపం నుండి విడిపించబడాలి. Yeah. So let us love the word of God. దేవుని యొక్క వాక్యాన్ని మనం ప్రేమిద్దాం. King David says, I have hid your word in my heart so that I will not sin. దావీదు చెప్తూ ఉన్నాడు, నా హృదయం నేను పాపం చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యమును నేను దాచిపెట్టుకుంటుని. Yeah. Now we come to our theme. ఇప్పుడు మన అంశం చూద్దాం. Yeah. Arise and shine. లెమ్ము తేజరిల్లుము. So Paul writes that in the book of Ephesians chapter 5. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో పౌలు ఈ విధంగా రాస్తూ ఉన్నాడు. Yeah. We'll turn to Ephesians chapter 5. ఎఫెసీ 5 8th verse. 8వ వచనం. Formerly you were darkness, but now you are light in the Lord. మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. Walk as children of light. వెలుగు సంబంధులై నడుచుకొనుడి. And for the fruit of light consists in all goodness and righteousness and truth. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమను వాటితో కనపడుచున్నది. Morning in the brothers meeting we heard about this righteousness. బ్రదర్స్ మీటింగ్ లో ఉదయకాలం ఈ నీతి గురించి విన్నాం. And we read in 11th verse. 11వ వచనంలో మనం Do చూస్తాం. not participate in the unfruitful deeds of darkness, నిష్ఫలమైన అంధకార క్రియల్లో పాలివారై ఉండక, but instead expose them. వాటిని ఖండించుడి. Yeah. It is disgraceful even to speak of the things which are done by them in secret. ఏలయనగా అట్టి క్రియలు చేయవారు రహస్యమందు జరిగించే పనుల గురించి మాట్లాడటం అవమానకరమై ఉన్నది. When things become visible, when they are exposed by the light, for everything that becomes visible is light. సమస్తమును ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడును. So how to know that we are in the light? మనం వెలుగులో ఉన్నామని ఎలా తెలుస్తుంది? The light keeps on doing some work in our lives. ఎందుకంటే ఆ వెలుగు అనేది మన జీవితంలో పనిచేస్తూ ఉంటుంది. It exposes our secret life. మన రహస్య జీవితాన్ని అది బహిర్గతం చేస్తుంది. And when it is exposing, we know that we are in light. మనము ఆ విధంగా బహిర్గతం చేయబడినప్పుడు మనం వెలుగులో ఉన్నామనే విషయం మనకు తెలుస్తుంది. And Satan is also disguises himself as an angel of light. సాతాను కూడా వెలుగు దూత వలె వేషం వేసుకొని వస్తాడు. How? ఎలా? He will not focus the light to your heart, your life. ఆ వెలుగును అనేది నీ హృదయం మీద నీ జీవితం కనపడేటట్లు చేయడు. He will focus the light on others. ఆ వెలుగు వేరే వాళ్ళ జీవితాల మీద కనపడాలని చూపిస్తూ When ఉంటాడు. you hear a message, మనం ఒక వర్తమానం విన్నప్పుడు, or when you read a Bible portion, లేక బైబిల్లో ఒక వాక్య భాగాన్ని మనం చదివినప్పుడు, what thought comes to your mind? ఎటువంటి తలంపులు మనకు వస్తున్నాయి? Is the light exposing your heart, ఆ వెలుగు నీ హృదయంలో ఉన్నది బహిర్గతం చేస్తుందా? your motive, నీ ఉద్దేశములు, your intentions? నీ తలంపులు? Then it is the light from the correct source. అంటే అది సరి అయిన వెలుగు. Otherwise, Satan is also like an angel of light. లేనట్లయితే సాతాను కూడా వెలుగు దూత వలె వస్తాడు. We read that in 2 Corinthians chapter 11 2 కొరింథీ 11లో మనం చూస్తాం. and verse 13 and 14. 13, 14. 2 Corinthians 2 కొరింథీ chapter 11 11వ అధ్యాయం and 13 and 14. 13, 14. We read about the false apostles. మనము తప్పుడు అపోస్తల గురించి చూసాం. They are having the form of the apostles of Christ. ఇక్కడ క్రీస్తు యొక్క అపోస్తల వేషము ధరించుకొని వారై ఉన్నారు. Yeah, I'll read that verse. No wonder, yeah, such men are false apostles, deceitful workers, disguising themselves as apostles of Christ. ఏలైనగా అట్టి వారు క్రీస్తు యొక్క అపోస్తల వేషం ధరించుకొని వారైండి దొంగ అపోస్తలు మోసగాండ్రను పనివారై ఉన్నారు. And the 14th verse. 14వ వచనం. No wonder, for even Satan disguises himself as an angel of light. ఇది ఆశ్చర్యం కాదు, సాతాను తానే వెలుగుదూత వేషం ధరించుకొనుచున్నాడు. So he also comes like an angel of light. వెలుగుదూత వలె వస్తాడు సాతాను. But when you read the word of God, కానీ దేవుని యొక్క వాక్యం చదువుతున్నప్పుడు, or when you hear the word of God, దేవుని యొక్క మాటలు మనం వింటున్నప్పుడు, he will show the light towards your wife. ఆ వెలుగు నీ భార్య మీద చూపిస్తాడు. Yeah, your wife has to hear the word. చూడు, నీ భార్య ఇది వినాలి. She has to repent. నీ భార్య ఎంత మారు మనసు పొందాలి. Make sure she is not sleeping, she is hearing this message. నీ భార్య అసలు నిద్రపోతుందో మెసేజ్ వింటుందో చూసుకో, మెసేజ్ వినాలి నీ భార్య కోసం. ఇది That message is not for you. ఈ మెసేజ్ నీ కోసం కాదు. It is for this brother, ఆ సహోదరుడి గురించే ఇది. or it is for this sister. లేకపోతే ఈ సహోదరి గురించి ఇది. That's the angel of
of light. సాతాను యొక్క వెలుగుదోత. Because God sends the light to you to correct yourself. ఎందుకంటే దేవుడు వెలుగుని ఎందుకు పంపిస్తాడంటే నువ్వు సరి చేసుకోవాలని. And angel of light tries to focus it on somebody కానీ else. వెలుగుదోత ఏం చేస్తా అంటే వేరే వాళ్ళ జీవితం మీద దాన్ని ఫోకస్ పెడతాడు. So in my life, what is light? నా జీవితంలో వెలుగు అంటే ఏంటి? Yeah, it has to expose my secret life. నా రహస్య జీవితాన్ని అది బయలుపరచాలి. That's what we read in 13th verse. 13వ వచనంలో అదే మనం చూస్తాం. So we have to be children of light. మనము వెలుగు పిల్లల వలె ఉండాలి. And we should not take part in the deeds of darkness. అంధకార సంబంధమైన క్రియల్లో మనం పాలివారమై ఉండకూడదు. And 14th verse it says, arise from the dead. 14వ వచనం ఏం చెప్తుందంటే నిద్రించుచున్న నీవు మేల్కో లెమ్ము. And Christ will shine on you. క్రీస్తు నీ మీద ప్రకాశించును. Christ will shine on you. క్రీస్తు నీ మీద ప్రకాశించాలి అంటే And Christ will shine through you. క్రీస్తు నీ ద్వారా కూడా ప్రకాశిస్తాడు. So we have to arise. ఎందుకంటే మనం లేవాలి. We have to arise from our sleep. మనం నిద్రించుచున్న నీవు మేల్కో. We have to arise from our slumber. మనం కునుకుపాటు నుంచి లేవాలి. We have to arise from our dead state. మనము మరణ స్థితి నుంచి లేవాలి. Yeah. So we have to arise first, then only you can shine. మనం లేవాలి ఫస్ట్. లేచిన తర్వాతే మనం ప్రకాశించగలం. It is like turning the knob to bring the wick out. అది ఎలా ఉంటుందంటే నాబుని తిప్పి ఆ ఒత్తిని పైకి తీసుకొచ్చినట్టు. Now when you read Ephesians 5, when you see this chapter 5, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం మనం చదువుతున్నప్పుడు what is the background he is writing? అది ఎందుకు రాస్తున్నాడు పౌలు? Yeah, before telling about light and after telling about light. ఈ వెలుగుకి ముందే ఉంది తర్వాతే ఉంది మనం చూసినట్లయితే. And this chapter starts with walk in love just as Christ has loved you. ఈ అధ్యాయం ఎలా ప్రారంభం అవుతుందంటే మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. Then immediately in the third verse he says, వెంటనే 3వ వచనంలో చెప్తున్నాడు. he talks about immorality, ఇక్కడ జారత్వం గురించి చెప్పబడింది, impurity. అపవిత్రత గురించి. Yeah. And he is also again telling the 5th verse, 5వ వచనం, for this you know with certainty that no immoral or impure person or covetous man who is an idolater has an inheritance in the kingdom of Christ and God. వ్యభిచారి అయిన అపవిత్రుడైన విగ్రహారాధికుడైన లోబి అయిన క్రీస్తు యొక్క దేవుని యొక్క రాజ్యంలో హక్కుదారుడు కాడని సంగతి మీకు నిశ్చయముగా తెలియను. Yeah. Then these things are all primarily about the sexual sins. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రాథమికంగా ఇవన్నీ లైంగిక సంబంధమైన పాపముల గురించి రాశారు. Immorality and impurity. జారత్వము, అపవిత్రత. And it is also accompanied by covetousness and greed. ఆ తర్వాత దురాశ, లోభత్వము, వీటన్నిటి గురించి కూడా రాయబడింది. You just see this world. దీన్ని మనం చూసినట్లయితే If a person has got lot of money, ఒక వ్యక్తికి చాలా డబ్బులు ఉన్నాయి, immediately comes immorality. వెంటనే ఈ జారత్వం అనేది వస్తుంది. Because he can attract people through his money, ఎందుకంటే ఆ డబ్బు ద్వారా అనేక మందిని ఆకర్షిస్తాడు. through so many promises. ఎన్నో వాగ్దానాలు చేస్తాడు. Yeah, if you see a poor boy in a college, కాలేజీలో ఒక పేదవాడిని చూస్తే నువ్వు, very difficult for him to have girlfriends. కాబట్టి అతని గర్ల్ ఫ్రెండ్స్ ఉండటం చాలా కష్టం. But if a boy has got lot of money, కానీ బాగా డబ్బులున్న అబ్బాయికి, yeah, girls want them. అమ్మాయిలు Want such a person to be a friend. అలాంటి వాళ్ళతో స్నేహం చేయాలని చాలా మంది అమ్మాయిలు కోరుకుంటారు. Because he can spend. ఎందుకంటే మరి ఖర్చు పెట్టగలడు. Going to this hotel, that hotel. ఆ హోటల్కి తీసుకెళ్తాడు, ఈ హోటల్కి తీసుకెళ్తాడు. So that's why the greed and covetousness are coming here. అందుకే ఇక్కడ దురాశ, లోభత్వం అనేవి వచ్చాయి. So before talking about light, Paul talks about the immoral life. ఇక్కడ వెలుగు గురించి మాట్లాడేదానికి ముందు పౌలు జారత్వం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. Immorality means a person who is not faithful in his family life. ఇక్కడ జారత్వం అంటే ఏంటంటే ఎవరైతే తన వివాహ జీవితంలో ఒక వ్యక్తి నమ్మదగిన వాడిగా ఉండడు. A person, a husband who is not faithful to his wife. అంటే భర్త తన భార్య ఎడల నమ్మకత్వంతో ఉండడు. Or a wife who is not faithful to her husband. లేక భార్య తన భర్తకి నమ్మకత్వంతో ఉండదు. That's immoral life. అదే జారత్వం అంటే. And then later on what Paul talks, ఆ తర్వాత పౌలు ఏం మాట్లాడుతున్నాడో మనం చూసినట్లయితే he talks about the family life. తన కుటుంబ జీవితం గురించి మాట్లాడుతున్నాడు. Yeah, he talks about husband and wife. భార్య భర్తల గురించి మాట్లాడుతున్నాడు. From verses 22 to 33. 22 నుంచి 33 వరకు. So family is a place where God wants us to have light. కాబట్టి వెలుగు అనేది ఎక్కడ ఉండాలంటే మన కుటుంబంలో మొట్టమొదట మనం వెలుగును కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. God wants us to shine the light in our family life. మన కుటుంబ జీవితంలో మన వెలుగు తేజరిల్లాలని ప్రభువు కోరుకుంటున్నాడు. So in the family, what are the things that can quench this light? కుటుంబంలో మనం చూసినట్లయితే ఈ వెలుగును ఆర్పివేసేది ఏంటి? Yeah, the first one, మొట్టమొదటిది ఏంటంటే yeah, wife or husband who starts comparing. భార్య కానీ భర్త కానీ పోల్చుకోవటం మొదలు పెడితే, Yeah, wife is telling her husband, భార్య భర్తతో చెప్తుంది, see that man,
చూడు ఆయన చూడు, What type of saree he buys for his wife? చూడు తన భార్యకి అసలు ఎలాంటి చీర కొంటున్నాడు, Yeah. What type of vehicle he has bought for his family? చూడు తన కుటుంబం కోసం ఎలాంటి వెహికల్ ఉందో. You are also earning like that. నువ్వు కూడా అంతే సంపాదిస్తున్నావు You కదా, are earning more than him. ఆయన కంటే నువ్వే ఎక్కువ సంపాదిస్తున్నావు. You are not doing like that. నువ్వేం అలాంటివి కొనియట్లేదు. Comparing him with other person. కాబట్టి తన భర్తని వేరొక పురుషునితో పోల్చటం. Yeah. There was one family ఒక కుటుంబం ఉంది, and they were living in a simple life. ఒక సామాన్యమైన జీవితం జీవిస్తున్నారు. And the opposite, there was another family. అవతల మనం చూసినట్లయితే ఇంకో కుటుంబం ఉంది. And wife always started comparing that husband with her own husband. ఆ భార్య ఏం చేస్తుందంటే ఎప్పుడు తన భర్తని వేరొక పురుషునితో పోలుస్తూ ఉంది. One day one vehicle came, ఒకరోజు delivery van, డెలివరీ వ్యాన్ వచ్చింది. a new double door fridge they are delivering it to the house. డబుల్ డోర్ ఫ్రిడ్జ్ డెలివరీ ఇస్తున్నారు ఆ ఇంటికి. And she is calling, please come. చూడు 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 ఏం జరుగుతుందో చూడు. వచ్చి Husband comes running. భర్త పరిగెత్తుకుంటూ వచ్చాడు. See చూడు అక్కడ చూడు, what type of fridge? చూడు అసలు ఎలాంటి ఫ్రిడ్జ్ చూడాలి. See our old fridge, చూడు మనది పాత ఫ్రిడ్జ్ ఉంది ఇక్కడ, single door. సింగిల్ డోర్, It is also not properly closing. అది సరిగా మూసుకోదు. Husband didn't have any words to explain. భర్తకి మాటలు లేవు, Yeah, he went away. వెళ్ళిపోయాడు. Next time తర్వాత a new bike comes. కొత్త బైక్ వచ్చింది. Come and see. చూడు 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 ఏం జరుగుతుందో చూడు ఇక్కడ. What type of bike they give for their son? చూడండి వాళ్ళ అబ్బాయికి ఎలాంటి బైక్ కొనిచ్చాడు ఆయన. Our son goes in a cycle. మనోడేమో సైకిల్ మీద వెళ్తున్నాడు. Yeah, what type of husband you are? చూడు ఎలాంటి భర్త నువ్వు అసలు. Next time తర్వాత a brand new car comes. కొత్త కారు వచ్చింది. Like that, one after the other. ఒకదాని తర్వాత ఒకటి. Always she will tell her husband. ఎప్పుడు తన భర్తతో She will fight with him. ఎప్పుడు పోరాడుతుంది. Yeah, see that husband. చూడు ఆయన చూడు. Yeah, how smart he is. చూడు ఆయన ఎంత తెలియగలడు. How he is providing for his family. తన కుటుంబానికి ఎంత సమకూరుస్తున్నాడు చూడు. One day, ఒకరోజు husband called his wife. భర్త భార్యను పిలిచాడు. Come and see. నువ్వు రా ఇటు చూడు. So she came. వచ్చిందామా. Police vehicle was there. అక్కడ పోలీస్ వెహికల్ ఉంది. He got caught in the bribery case. ఏదో లంచం తీసుకొని దొరికాడు మొత్తానికి. Comes and arrest him. పోలీసులు అరెస్ట్ చేయడానికి వచ్చారు. Yeah. Then he told his wife, see, you want such a husband? చూడండి అలాంటి భర్త కావాలా నీకు. That day she repented. ఆ తర్వాత మారు మనసు పొందింది. Yeah. See, comparing wife and husband. ఈ భార్య భర్తలు ఒకరితో ఒకరు వేరే వాళ్ళతో పోల్చుకోవటం. You go to some house. ఒక ఇంటికి వెళ్ళినప్పుడు they provide good food. వాళ్ళు మంచి ఆహారం Call పెట్టారు. your wife. నీ భార్యను పిలిచారు. Taste it and see. చూడు తిని చూడు. Yeah. How she is preparing. చూడు ఎంత రుచిగా చేసిందామా. Anything we can compare. కాబట్టి దేన్ని బట్టి అయినా మనం పోల్చినట్లయితే. Yeah. I know one family. నాకు ఒక కుటుంబం తెలుసు. Husband and wife. భార్య భర్తలు. He is working in a very good institution as a professor. ఒక ప్రొఫెసర్ గా ఒక మంచి ఇన్స్టిట్యూషన్ లో పనిచేస్తున్నాడు. And their son studied. తన కుమారుడు కూడా చదువుకుంటున్నాడు. He got a good job. మంచి ఉద్యోగం వచ్చింది. ఐటీ జాబ్. And he is earning 3 or 4 times than the father. అక్కడ వాళ్ళ తండ్రి కంటే కూడా 3-4 రెట్లు ఎక్కువ జీతం అబ్బాయి. Wife cannot bear it. భార్య సహించలేకపోతుంది. And she was so dissatisfied. ఎంతో అసంతృప్తి ఉంది. She is comparing her husband with her son. తన భర్తని తన పిల్లవాడితో పోల్చుకుంటుంది. See, your son earns more but you are earning very little. చూడు నీ కుమారుడు ఎంత సంపాదిస్తున్నాడు, నువ్వెంత సంపాదిస్తున్నావు. You know what happened? ఏమైందో తెలుసా. Kept on telling that. చెప్తూ ఉంది. The husband committed suicide. ఆ భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. He could not bear that. దాన్ని సహించలేకపోయాడు. He went into depression. ఎంతో ఒత్తిడిలోకి వెళ్ళాడు. Can he go and join an IT job? ఇప్పుడు ఈ వయసులో నేను వెళ్ళి ఐటీ జాబ్ చేయాలా. Committed suicide. ఆత్మహత్య చేసుకున్నాడు. Well educated professor. ఎంతో బాగా చదువుకున్న ప్రొఫెసర్ ఆయన. See, where does this comparison leads? చూడండి ఈ పోల్చుకోవడం ఎక్కడ ప్రారంభం ఎక్కడ ముగిస్తుందో. Another believing family. ఇంకొక విశ్వాస జీవితం. She is a postgraduate. ఆయన కూడా పీజీ చదువుకున్నాడు. But she wanted to marry an ordinary guy. ఆమె పీజీ చదువుకుంది, ఒక సామాన్యమైన వ్యక్తిని పెళ్లి He was చేసుకోవాలి. not a degree holder. ఆ అబ్బాయి డిగ్రీ కూడా లేదు. But he has got skill. He goes and works and earns money. అతనికి కాస్త నైపుణ్యం ఉంది కాబట్టి చేత్తో పని చేసుకొని సంపాదించుకోగలడు. If he goes and works, he gets a salary. ఆయన వెళ్ళి పని చేస్తే డబ్బులు వస్తాయి. If he doesn't go, no salary. వెళ్ళకపోతే డబ్బులు రావు. So weekly 4 times he gets job, 3 times, sometimes 6 days also. వారానికి 3 సార్లు 4 సార్లు ఎప్పుడు పని ఉంటే అప్పుడు దొరుకుతుంది పని. Now the wife started comparing herself with other PG girls. ఇప్పుడు భార్య ఏం చేస్తుందంటే నేను పీజీ చదువుకున్నాను, నాతో పీజీ చదువుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. That postgraduate girls are married some graduates or postgraduates. ఆ పీజీ చదువుకున్న అమ్మాయిలు తర్వాత బాగా చదువుకున్న అబ్బాయిలను చేసుకున్నారు. So their standard of living is different. వాళ్ళ జీవన ప్రమాణాలు వేరుగా ఉంటాయి. Their house is different. వాళ్ళ ఇల్లు వేరుగా ఉంటుంది. And they are living in a small house. వీళ్ళేమో ఈ చిన్న ఇంట్లో ఉంటున్నారు. Of course it is their own house.
అది వాళ్ళ సొంత ఇల్లే, but small house. చిన్న ఇల్లు. And she started comparing. ఆ తర్వాత ఆమె పోల్చుకుంటుంది. She is also having education like me. చూడు నేను చదువుకున్నట్లు ఆమె చదువుకుంది. But see what type of house they are living in. చూడు అసలు ఎలాంటి ఇంట్లో వాళ్ళు ఉంటున్నారు. Please help me. We'll go to a bigger house. మనం కూడా పెద్ద ఇంటికి వెళ్దాం. Husband says, I can't pay the rent. నేను దానికి రెంట్ కట్టలేను. See the type of vehicle they have. చూడు ఎలాంటి వాళ్ళు వెహికల్ I also should కొనుక్కున్నారు. have. మనం కూడా కొనుక్కోవాలి. Always in her mind she felt that she lost something. కాబట్టి నేను ఏదో కోల్పోయాను అనుకుంటున్నామా? Because comparing. ఎందుకంటే పోల్చుకుంటుంది. And what happened? ఏమైంది? Your brain is like an elastic. కాబట్టి మన బ్రెయిన్ ఒక ఎలాస్టిక్ లా ఉంటుంది. Yeah. When you pull an elastic, ఎలాస్టిక్ ని మనం ఇలా అన్నప్పుడు, when you leave it, వదిలిపెట్టినప్పుడు it goes back to the original state. మళ్ళీ మామూలు స్థితికి వెళ్తుంది. It is very relaxed. You see the rubber band which is not stretched. చూడండి రబ్బర్ బ్యాండ్ స్ట్రెచ్ చేయకుండా ఉంటే ఎలా It ఉంటుంది? is very flexible. It's very relaxed. ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది అది. But when you pull the elastic, కానీ దాన్ని ఇలా లాగినప్పుడు it is not relaxed. అక్కడ రిలాక్స్ మోడ్ లో ఉంటుంది. అది Tension. ఎంతో ఒత్తిడిలో ఉంటుంది. So అది much of stress. ఎంతో ఒత్తిడి. Sometime it can be like that, but it has to go to the normal. కొన్నిసార్లు ఇలా ఉండొచ్చు, కానీ వెంటనే వెళ్ళిపోవాలి మళ్ళీ. If you keep on the elastic, కానీ ఎప్పుడు ఇంతే పట్టుకొని ఉంటే, always in tension, ఎప్పుడు ఒత్తిడిలో పెడితే, then when you want to lose it, it will not go back. ఇప్పుడు నువ్వు తర్వాత ఇలా వదిలే వెళ్ళదేంగా. It loses that elasticity. ఎందుకంటే ఎలాస్టిసిటీ అనేది కోల్పోతుంది. Our అది brain is also like that. మన మెదడు కూడా అలానే ఉంటుంది. Our mind is like that. మన మనసు అలా ఉంటుంది. You keep on stretching, stress. నువ్వు అనవసరంగా ఒత్తిడికి గురి చేసి అలా లాగుతూ ఉంటే, Oh, that family, the church, that family is like that. ఆ సంఘంలో ఈ కుటుంబం అలా ఉన్నారు, This family is like ఈ that. కుటుంబం ఎలా ఉన్నారు, For their children, they have admitted in that school. వాళ్ళ పిల్లలు ఆ స్కూల్లో ఉన్నారు, But our children are going to the government school. మన పిల్లలు ఏమో గవర్నమెంట్ స్కూల్ కి వెళ్తున్నారు. When are you going to admit them? వాళ్ళని ఎప్పుడు ఆ స్కూల్లో వేస్తావు నువ్వు? So what happened? ఏం జరిగింది? This elastic is always kept in stress. ఆ ఎలాస్టిక్ ఎప్పుడు ఆ ఒత్తిడిలో లాగి పెట్టడం ద్వారా She lost the balance. తను సమతుల్యత కోల్పోయింది. Became depressed. ఆమె నిరాశలోకి వెళ్ళి Sometimes becomes very violent. కొన్నిసార్లు ఎంతో హింసాత్మకంగా మారుతున్నాము. Doesn't take care of any work in the home. అసలు ఇంక ఇంట్లో ఏమీ పట్టించుకోదు. And takes tablets and sleeps. టాబ్లెట్లు వేసుకొని ఆ డిప్రెషన్ లోకి వెళ్ళి నిద్రపోతుంది. Children are suffering. పిల్లలు ఎంత ఇబ్బంది పడుతున్నారు. They love to cook and keep the house ready, wash the vessels, and they love to do the homework. They love to go to school. చూడు పిల్లలే అన్నం వండుకొని అన్ని తయారు చేసుకొని హోంవర్క్లు చేసుకొని స్కూల్కి వెళ్ళాలి. Father works very hard, comes tired. తండ్రి ఏమో బాగా కష్టపడి వచ్చి అలసిపోయి వస్తాడు. Lost the peace in the home. ఇంట్లో సమాధానం పోయింది. Husband no peace, children very miserable. భర్తకి సమాధానం లేదు, పిల్లలు ఎంతో భయంకరమైన దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నారు పాపం. It's a very sad thing. ఎంతో విచారకరం When you start comparing. ఇతరులతో పోల్చుకోవటం What అనేది. is the reason behind losing the balance? ఎందుకు ఆ సమతుల్యత ఎందుకు కోల్పోవాల్సి వచ్చింది? So much of depression. ఎంతో ఒత్తిడి. And see, our brain has to be like this. మన మెదడు ఇలా ఉండాలి. And sometimes when you are stressed, it goes this side. కొన్నిసార్లు ఒత్తిడిలోకి ఉన్నప్పుడు ఎలా వెళ్తుంది, And it has to come back. మళ్ళీ వెంటనే రావాలి. But when you keep on putting your mind in stress, కానీ నీ మైండ్ని ఎప్పుడు ఒత్తిడికి గురి చేస్తా ఉంటే it goes here, ఇలా వెళ్తుంది, doesn't come back. ఇంకా రాదు. Or it goes to this side. లేకపోతే ఇటు వెళ్తుంది. When it goes to this side, ఇటు వెళ్ళినప్పుడు the person doesn't want to talk to anybody. ఎవరితో మాట్లాడడం, ఇంకా Always wants to lie down, ఎప్పుడు పడుకోవాలనిపిస్తుంది, closed, అన్ని మూసేసుకొని doesn't want to eat, తినాలనిపించదు. become very passive, ఎందుకంటే ఇంకా ఏమీ చేయలేని పరిస్థితిలో ఉంటారు. becomes useless in the society, in the family. సమాజంలో కానీ కుటుంబంలో కానీ ఎక్కడ పనికిరాని స్థితిలో. And suddenly so many medicines and this and that, this brain goes to this extreme. ఆ మెడిసిన్ ఈ మెడిసిన్ తీసుకొని ఇటున్నది ఇటు పోతుంది. ఇప్పుడు What do? ఇప్పుడు ఏమవుతుంది? They throw things, ఏళ్ళు విసిరేస్తారు, ఇంకా break things, పగల కొడతారు, they become violent, ఎంతో హింసాత్మకంగా they మారుతారు. run away. వాళ్ళు పారిపోతాం మనం. We had a case like that young boy ఒక యవనస్తుడు అలా ఉన్నాడు in a church. సంఘంలో. He became very wild. కాబట్టి అలా హింసాత్మకంగా మారాడు. We were attending a conference. మేము కాన్ఫరెన్స్ వెళ్ళాం. I have to translate. నేను ట్రాన్స్లేట్ చేయాలి. In the break time, call from the church. ఆ బ్రేక్ టైంలో సంఘం నుంచి ఫోను, this brother has become very violent, we don't know what to do. So he starts breaking. ఈ అబ్బాయి ఇంత హింసాత్మకంగా మారాడు, ఏం చేయాలి తెలియట్లేదు మాకు. What to do? ఏం చేయాలి? What will I do at that time? ఇప్పుడు నేనేం చేయాలి? ఆ మధ్య బ్రేక్ లో ఉన్నాను నేను. Brother somehow put a injection, ఏదో make him sleep, ఇంజెక్షన్ వేసి పడుకోబెట్టండి అని చెప్పారు. sedation. మొత్తం ఇవ్వండి. They ran and caught him and forcefully put that sedation. వాళ్ళు పట్టుకొని మొత్తం ఎక్కిచ్చారు. Why? ఎందుకది? It's all, we don't know how to guard our mind. ఎందుకంటే మన మనసుని మెదడుని ఎలా కాపాడుకోవాలో How మనకు to తెలియదు. guard our mind. మన మనసుని ఎలా కాపాడుకోవాలి? Philippians 4:7. ఫిలిప్పీ 4:7. Philippians 4:7. ఫిలిప్పీ 4:7. And the peace of God, which surpasses all comprehension, will guard your hearts and your minds
in Christ Jesus. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వల్ల మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. And next verse Paul says what you should be thinking in your mind. ఆ తర్వాత పౌలు చెప్తున్నాడు, నీ మనసులో ఏం ఆలోచించాలి మీరు You ఎప్పుడు? should not be thinking the next somebody's house. వేరే వాళ్ళ ఇంటిని గురించో, Why I am not like that? నాకెందుకు లేదు అలా, Why our family is not నా like that? కుటుంబం ఎందుకు అలా లేదు. Whatever is true, 8th verse, 8వ వచనం, ఏవి యోగ్యత అయినను, whatever is honorable, ఏవి మాన్యమైనవో, whatever is right, ఏవి న్యాయమైనవో, whatever is pure, ఏవి పవిత్రమైనవో, whatever is lovely, ఏవి రమ్యమైనవో, whatever is good repute, ఏవి ఖ్యాతి గలవో, if there is any excellence, కాబట్టి ఏ యోగ్యత అయినను, and if anything worthy of praise, మెప్పైనను ఉండిన ఎడల dwell on these things. వాటిని ధ్యానించుకొనుడి. My dear brothers and sisters, నా ప్రియ సహోదరి when సహోదరులారా, you start worrying మనం ఎప్పుడైతే చింతిస్తున్నామో, what you are thinking, నువ్వు దేని గురించి see ఆలోచిస్తున్నావు. whether that list is in this verse. కాబట్టి ఈ వచనంలో అది ఉందా లేదా, If it is not in this list, ఈ లిస్ట్ లో లేకపోతే throw it away. తీసేయ్. In the name of Jesus, I reject this thought. యేసు నామములో ఈ తలంపు నేను తొలగించుకుంటున్నాను. My calling is different. నేను వేరుగా That పిలువబడ్డాను, brother's calling is different. ఆ సహోదరుడు వేరుగా I am పిలువబడ్డాడు. not here to compare with him. కాబట్టి ఆ సహోదరుడితో పోల్చుకోవడానికి కాదు I am not అయిపోయింది. in competition with anybody. నేను ఈ లోకంలో ఎవరితో కూడా పోటీగా లేను. Yeah. When you start having competition with somebody, ఎవరితో అయినా మనం పోటీకి దిగినట్లయితే it's a stress. ఎప్పుడు ఒత్తిడికి గురవుతాం. How much time they run in the Olympic race? ఒలింపిక్ రేస్ లో ఎంతసేపు పరిగెడతారు వాళ్ళు? Few minutes. కొన్ని నిమిషాలే. At that time they are intense. వాళ్ళు ఎంత ఒత్తిడిలో ఉంటారు అప్పుడు. Adrenaline secretes. ఆ తర్వాత వాళ్ళు ఆ విధంగా వెళ్తూ ఉంటారు. But imagine 24 hours if they are like that, మీరు ఊహించుకొని 24 గంటలు వాళ్ళు అదే ఒత్తిడిలో పరిగెడితే they ఏమవుతుంది? will lose their balance. తర్వాత సమతుల్యతపోతున్నాడు. When some problems come, ఏయో సమస్యలు వస్తాయి. it's okay. Few minutes you can be under stress, కొన్ని నిమిషాలు ఒత్తిడిలో గురవుతాం, but you should come back to normal. కానీ వెంటనే మామూలుగా రావాలి. Yeah. Let the peace of God దేవుని యొక్క సమాధానం guard your mind. మీ తలంపులకు కావలి ఉండును గాక. Because idle man's mind is devil's workshop. ఎందుకంటే ఇప్పుడు ఖాళీగా ఉన్న వాళ్ళ మనసు ఏంటంటే సాతాను యొక్క కర్మాగారం. He will not make it idle. కాబట్టి నిన్ను ఏమి పని చేయకుండా He will ఉంచుతాడు. throw his arrows. తన బాణాలు విసురుతా ఉంటాడు. Like one evil spirit went away and brought 7 spirits. మనకు తెలుసు, ఒక దురాత్మ వెళ్ళి ఖాళీగా ఉండటం చూసి 7 ఆత్మలు తీసుకొని వస్తాడు. Yeah, like that when you are having when your mind is idle, కాబట్టి మన మనసు ఖాళీగా ఉంటే what will happen? ఏం జరుగుతుంది? So many thoughts which create stress will come to కాబట్టి you. ఎన్నో మనల్ని ఒత్తిడికి గురి చేసే తలంపులు వస్తూ ఉంటాయి. So many fears will come. ఎన్నో భయాలు వస్తూ ఉంటాయి. And people say, statistics says, చాలా మంది చెప్పేది ఏంటంటే people are afraid. ప్రజలు భయపడుతూ ఉంటారు, This may happen. ఇది జరుగుతుందేమో. 95% of such fears are never fulfilled. 95% ఇది జరుగుతుందేమో అని మనం భయపడతాం, అందులో 90% ఏం జరగదు. Yeah, only 5%. 5% జరుగుతాయి. 95% of the people's fear never came true. అసలు మనం భయపడ్డ విషయాల్లో 95% నిజం అవవు. Yeah. So we should never compare. కాబట్టి మనం ఎవరితో పోల్చుకోకూడదు. Next thing is money. రెండోది ఏంటంటే డబ్బు. What is your goal as a family? కుటుంబంగా మన లక్ష్యం ఏంటి అసలు? Yeah, there's one family. కుటుంబం ఉంది, Always money. ఎల్లప్పుడు డబ్బు సంపాదించాలి. Yeah, she doesn't care for her husband, తన భర్తను పట్టించుకోదు, doesn't care for children, పిల్లల్ని పట్టించుకోదు. because the prominent thought is how I can make money. తనకేంటంటే ముఖ్యమైనది ఏంటంటే డబ్బు నేను ఎలా Wherever సంపాదించాలి. she can make money, she will utilize that. డబ్బులు అసలు ఎక్కడ సంపాదించగలిగితే అక్కడ చూసుకుంటాం. So what happened? ఏం జరిగింది? The children grew up తన పిల్లలు పెరిగారు, and they knew, for my mom, money is important. వాళ్ళకి తెలుసు మా అమ్మకి డబ్బే ప్రధానం, We are not important. మేమేం పెద్ద ప్రాధాన్యం So కాదు. we'll have to take care of our future. మా భవిష్యత్తు మేము చూసుకోవాలి, We'll have to take care of our life. మా జీవితాన్ని మేము చూసుకోవాలి. They never listen to mother. తల్లి చెప్పింది వినట్లేదు, Never listen to father. తండ్రి చెప్పింది వినట్లేదు. Now mother weeps, oh, I have lost my children. అయ్యో నా పిల్లలు నేను కోల్పోయాను ఏడుస్తుంది. Realization comes very too late. కాబట్టి ఎప్పుడో ఆలస్యంగా ఆమెకు తెలిసింది. Because you are after money. ఎందుకంటే నువ్వు డబ్బు అంటే పరిగెడుతున్నావు. And you started valuing people who are making money. కాబట్టి ఎవరైతే డబ్బులు ఎక్కువ సంపాదిస్తున్నారో వాళ్ళకి ఎక్కువ విలువ ఇస్తున్నావు. That is shifted priority. ఎందుకంటే ఆ ప్రాధాన్యతలో జరగటం, Shifted focus. మన దృష్టి జరగటం. Yeah. There are people. కొంతమంది అలా ఉంటారు. You have to be very careful when you invest. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి డబ్బు విషయంలో. There's a brother. ఒక సహోదరుడు ఉన్నాడు. Yeah, he went abroad and earned a lot of money. ఆయన వేరే దేశాలకు వెళ్ళి చాలా డబ్బులు సంపాదించాడు, But was very wise. కానీ ఎంతో జ్ఞానవంతుడు. He put the money in various good schemes. ఆ డబ్బులన్నీ వేరు స్కీమ్స్ లో పెట్టాడు. PPF లో, NPS, బాండ్స్ లో, All are safe. అలా అక్కడ ఇక్కడ మంచి వాటిలో పెట్టుకున్నాడు. Then somebody, after a year or so, after a few years, somebody came and told him, కొన్ని సంవత్సరాల తర్వాత కొంతమంది వచ్చి చెప్పారు, I know somebody నాకు తెలుసు ఒకరు has a company. If you invest, నీవు ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే you get double the returns. వెంటనే నీకు 2 అంతలు వస్తాయి. So it was a temptation.
అది శోధన. He took the money, ఆ డబ్బులు ఇక్కడ పెట్టినన్ని తీసి invested, అక్కడ ఇన్వెస్ట్ చేసి, but he was careful. కానీ జాగ్రత్తగా ఉన్నాడు. He did not invest entire money. మొత్తం కూడా ఆయన పెట్టలేదు ఇక్కడ, Half అందులో సగం తీసుకున్నాడు, invested. సగం తీసి ఇక్కడ పెట్టాడు. And that company repaid him. ఆ కంపెనీ ఇచ్చింది మరలా. Every month, whatever the amount promised, he was getting back. కాబట్టి ఏదైతే వాళ్ళు చెప్పారో ప్రతి నెల ఇచ్చారు. So happy. సంతోషంగా ఉన్నాడు. 1 year he tested. ఒక సంవత్సరం చూశాడు. Then the company asked him, అప్పుడు కంపెనీ అడిగింది, if you have more, you can invest. ఏంటి మీకు ఎక్కువ ఉంటే ఇంకా ఇవ్వచ్చు కదా మాకు, You have tested, నువ్వు చూసావు, you got in returns. నీకు రిటర్న్స్ వచ్చినాయి. So he got back all the money. ఇప్పుడు డబ్బులన్నీ తెచ్చుకున్నాడు. More than 1 crore he invested. కోటి కంటే ఎక్కువ అందులో పెట్టాడు. All the savings. ఆయనకున్న డబ్బులంతా అందులో పెట్టాడు. That's all. He was cheated. ఆ తర్వాత మోసపోయాడు. He calls them, వాళ్ళు ఫోన్ చేస్తున్నాడు, no answer. ఆన్సర్ లేదు, ఏమి లేదు. Goes there, అక్కడికి వెళ్ళాడు, the person is not there. అసలు అక్కడ ఎవరు లేరు, That address is false. అంత తప్పుడు అడ్రస్ అది. No, cheated. మోసపోయాడు. Now he became tensed. ఇప్పుడు ఎంతో ఒత్తిడికి వెళ్ళాడు, He is not able to sleep. పడుకోలేకపోతున్నాడు, Lost the peace. ఆ సమాధానం కోల్పోయాడు. Why it happens? ఎందుకు ఇలా జరిగింది? Yeah, greed. అది దురాశ. Yeah, I know you would have read the story. మీకు చదివి ఉంటారు ఇది. One person was having a duck. ఒక బాతు, Yeah, daily it lays 1 golden egg. ఒక బంగారు బాతు, ఒక బంగారు గుడ్డు పెడుతున్న రోజు. So every day he was collecting 1 golden egg. తీసుకొని రోజు ఆ బంగారు గుడ్డు తెచ్చుకుంటున్నాడు. Then somebody suggested, see, why can't you take all the eggs? ఏంటి రోజుకు ఒక ఎగ్ ఏంటి, మొత్తం ఒకేసారి తీసుకోవచ్చు కదా అన్నారు. So he cut the duck బాతును కోసాడు, and opened. తీసాడు, That's only one small egg. చిన్న గుడ్డు దొరికింది. After that he lost it. ఆ తర్వాత ఇంకేం లేదు. Whatever he was getting, that also lost. ఇప్పుడు ఆయనకి రోజు వచ్చేది కూడా లేదు ఇంకా. Greediness. దురాశ. World is teaching. ఈ లోకం. Yeah, we have to be very careful. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. Any attractive scheme which says we give more money, ఏమి ఇంకా ఎక్కువ ఇస్తాం అని పెట్టే స్కీములన్నీ, how will they give if they don't cheat? అంటే వాళ్ళు మోసం చేయకుండా ఎక్కువ ఎలా ఇవ్వగలరు అసలు? We have to be very careful. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. Hard earned money, God given money, Lord, I want to be very careful. మనం ఎంతో కష్టపడి సంపాదించుకున్న డబ్బు, దేవుడిచ్చిన డబ్బుని ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాలి. My focus is on the kingdom of God. Matthew 6:33. మత్తయి 6:33, నా దృష్టి మొత్తం దేవుని యొక్క రాజ్యం మీదే. Seek ye first the kingdom of God and his righteousness, all these things will be added unto you. మొట్టమొదట దేవుని యొక్క రాజ్యాన్ని, ఆయన నీతిని వెతుకున్నప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించును. So God will take care of it. దేవుడు చూసుకుంటాడు. Yeah, one foreigner went to a hotel. ఒక ఫారినర్ హోటల్కి వెళ్ళాడు. He was asking about the rates because he was very cautious. కాబట్టి రేట్లు అడుగుతున్నాడు ఎందుకో జాగ్రత్తగా. What is the price of idli? ఆ ఇడ్లీ కాస్ట్ ఎంత? 2 idli 50 rupees. 2 ఇడ్లీ 50 రూపాయలు. Yeah, what's the price of chutney? ఆ చట్నీ ఎంత అన్నాడు. Chutney is free. చట్నీ ఫ్రీ అన్నాడు. Sambar? సాంబార్ is free. సాంబార్ కూడా ఫ్రీ అన్నాడు. Then he said, please bring me 1 cup of chutney and 1 cup of sambar. కాబట్టి ఒక చట్నీ ఒక సాంబార్ తీసుకొని చాలన్నాడు. That is our mind. కాబట్టి మన మైండ్ ఎలా ఉంటుంది? God says, దేవుడు ఏమన్నాడు? buy idli, then you get chutney and sambar. కాబట్టి నువ్వు ఇడ్లీ కొంటే చట్నీ సాంబార్ ఇస్తారు. But people only want sambar and chutney. కానీ జనాలకి చట్నీ సాంబారే They కావాలి. forget the kingdom of God. కాబట్టి దేవుని యొక్క రాజ్యాన్ని Lord, you మర్చిపోతారు. said you will add all these things. ప్రభు ఇవన్నీ అనుగ్రహిస్తా Give me, ఉన్నా Lord. ఇవ్వండి. Kingdom of God? దేవుని యొక్క రాజ్యం, I am not that much interested. దేవుని యొక్క రాజ్యం నాకు పెద్ద ఆసక్తి లేదు. Yeah. That will not work in our life. కానీ ఇది పనిచేయదు. But if you seek God, కానీ దేవుణ్ణి మనం if you వెతుకుతుంటే, seek the kingdom of God, దేవుని యొక్క రాజ్యాన్ని వెతికితే, what is the kingdom of God? దేవుని యొక్క రాజ్యం అంటే ఏంటి? Yeah, it's the principles of God. దేవుని యొక్క నియమాలు, Seeking to obey the commandments of God. దేవుడిచ్చిన ఆజ్ఞలకు విధేయత చూపించడం, Seeking the fellowship. సహవాసాన్ని కోరుకోవటం, Yeah, seeking to glorify God. దేవుని నామాన్ని మహింపరచటం, Arise and shine. లెమ్ము తేజరిల్లుము, Not being ashamed before the people about Christ. క్రీస్తుని గురించి మనుషులు ఎదుట మనం సిగ్గుపడవలసిన అవసరం లేదు. These are the ways to seek God దేవుణ్ణి వెతకటానికి and మార్గాలు, his kingdom. ఆయన యొక్క రాజ్యాన్ని. Daily life. మన అనుదిన జీవితంలో Small things. చిన్న విషయాలు If we try to honor God, దేవుణ్ణి గణపరచడానికి మనం నిర్ణయించుకున్నట్టే God will take care of us. దేవుడు మనం చూసుకుంటాడు. He will give us the food that we need, the dress we need, the place of accommodation, everything he will take మనం care. తినడానికి తిండి ఇస్తాడు, వేసుకోవడానికి వస్త్రాలు ఇస్తాడు, ఉండటానికి ఇల్లు ఇస్తాడు. There are some families, కొన్ని కుటుంబాలు ఉంటాయి, yeah, where the husband wants to be very perfect. భర్త చాలా పర్ఫెక్ట్ గా ఉండాలనుకుంటాడు. Yeah. The bottle, it has to be kept here only. బాటిల్ ఎలా పెట్టాలి ఇంకా అలానే పెట్టాలి. If 2 inches this side, he will scold. ఒక 2 ఇంచులు అటు ఇటు అయినా ఇంకా తిట్లు ఉంటాయి. Why did you move it? Why did you move it? మరి ఎందుకు మనం కదిలిచ్చేటప్పుడు కూడా. Yeah. I had a friend in my church. చర్చిలో ఒక ఫ్రెండ్ ఉన్నాడు. Yeah, when I was doing Sunday school. సండే స్కూల్లో చేసేటప్పుడు His father, he was also a believer. వాళ్ళ నాన్న కూడా విశ్వాసి. And he will go to his house. తన ఇంటికి వెళ్ళి, And there's a rule. ఒక రూల్ ఉంది, Nobody should enter his room. తన రూమ్ లోకి ఎవరు వెళ్ళటానికి వీల్లేదు. Every time he comes out of the room,
ఆయన ప్రతిసారి బయటకు వచ్చేటప్పుడు to the hall or kitchen dining table, హాల్ కిచెన్కి వచ్చిన he will lock. తాళం వేసుకొని వస్తాడు. Yeah, he will lock. ఆయన తాళం వేసుకుంటాడు ఆ Because రోజుకి. children will go and disturb something. ఎందుకంటే పిల్లలు వెళ్ళి కదిలిస్తారు. He has kept everything perfect. అంత పర్ఫెక్ట్ గా సర్దుకుంటాడు. Even wife does not know what is going on in that room. ఇంతగా భార్యకి కూడా తెలియదు లోపల ఏం జరుగుతుందో. Such a legalist and perfection seeker. కాబట్టి అలా ఎంత లీగలిస్ట్ లాగా పర్ఫెక్షనిస్ట్ లాగా ఉంటాడు. Perfectionism is an addictive thing. కాబట్టి మనం పర్ఫెక్ట్ గా ఉండాలి అనేది అది ఒక మత్తు. It is an addiction. అది ఒక మత్తు. Yeah, it is an addiction. అది ఒక మత్తు లాంటిది. I know one professor. నాకు ఒక ప్రొఫెసర్ తెలుసు. And he was going in his scooter. స్కూటర్ మీద వెళ్తున్నాడు. And principal also was waiting for the bus. ప్రిన్సిపల్ కూడా బస్ కోసం వెయిట్ చేస్తున్నాడు. And that day bus was late. బస్సు లేట్ అయింది. So this professor thought, okay, he's our principal, we'll give him a lift. ప్రొఫెసర్ ఏమనుకున్నాడు అంటే మన ప్రిన్సిపల్ కదా మరి లిఫ్ట్ ఇద్దాం So అనుకున్నాడు. he stopped the scooter స్కూటర్ ఆపి and gave the lift. లిఫ్ట్ ఇచ్చాడు. And he went వెళ్ళాడు, to the college. కాలేజ్కి వెళ్ళాడు. And because he was a principal, ప్రిన్సిపల్ కాబట్టి he doesn't want him to walk. అంటే ఆయన నడిపిస్తే బాగుండదు అనుకో. So he took him to the principal's room and made him to get down. ప్రిన్సిపల్ రూమ్ దాకా తీసుకువెళ్ళి ఆపి ఆయన దించాడు. Yeah, he thanked him and went in. కాబట్టి థ్యాంక్స్ చెప్పి వెళ్ళాడు. He went to the parking place, parked his bike, came to sign in the attendance. ప్రొఫెసర్ ఏమో పార్కింగ్ చేసి వచ్చాడు సంతకం పెట్టడానికి. And this professor, no, he had to park to stop the vehicle to take the principal and also drop him in the principal's room. Because of that, 3 minutes got delayed. కాబట్టి ఈయన ప్రిన్సిపల్ ఎక్కించుకొని ఆ రూమ్ దాకా తీసుకెళ్లి మళ్ళీ వెనక్కి వెళ్ళి ఇక్కడికి వచ్చేలో 3 నిమిషాలు లేట్ He అయింది. came running to sign. ఆ తర్వాత పరిగెత్తుకుంటూ సంతకం పెట్టడానికి 9 o'clock is the signing time. 9 గంటలకల్లా అందరు సంతకం When he saw the attendance register, అటెండెన్స్ రిజిస్టర్ చూసినప్పుడు red color, big round, రెడ్ కలర్ తో లేట్ అని పెట్టారు. అబ్సెంట్ అని పెట్టాడు. See, it is because of him only he came. ఆయన అక్కడ డ్రాప్ చేసినందుకే ఆయనకి లేట్ It అయింది. is very well within his power. He can put mark. He can ask him to sign. కాబట్టి సంతకం పెట్టమని అడగొచ్చు, ఆయన దగ్గరే ఉంటుంది Sir, రిజిస్టర్. what is it? ఏంటి ఇదేంటి మీరు చేసిన పని ఏంటి? No, rule is rule. రూల్ ఈజ్ రూల్. A legalist. See the attitude. చూడండి ఆయన వైఖరి. Yeah. So we can be so stingy and so strict with others. కాబట్టి వేరే వాళ్ళతో ఎంతో కఠినంగా ఉంటాం మనం. If he is a very strict person, ఆయన అంత స్ట్రిక్ట్ అయితే he should have told, no, you go to the college. It may get delayed. I will come late and I will mark absent for myself. మరి నీకు ఆయన అంత స్ట్రిక్ట్ గా ఉంటే నువ్వు వెళ్ళు కాలేజీకి, నీకు లేట్ అయితే నేను లేట్గా వస్తానని చెప్పొచ్చు కదా. In that way, when it comes to selfishness, he is very wise. ఆయన విషయానికి వచ్చేసరికి ఆయన ఏమో అలా ఉన్నాడు. But when it applies to others, కానీ వేరే వాళ్ళ మీద his చేసేటప్పుడు, wife, తన భార్య మీద, to children, పిల్లల మీద very strict. ఎంతో స్ట్రిక్ట్ గా ఉంటారు. Always comes with a measuring scale. ఎంతో ఇప్పుడు స్కేల్ తీసుకొని వస్తారు. You lose the children. పిల్లల్ని కోల్పోతాం. You lose your family. నీ కుటుంబాన్ని They కోల్పోతాం. will not have any respect for you. నీ మీద ఎటువంటి గౌరవం ఉండదు వాళ్ళకి. So we can excel things. Bible says we can do better and better. కాబట్టి మనం చేసే పనిలో మనం ఇంకా మంచిగా మెరుగ్గా చేయొచ్చు. But that's what the Pharisees were doing. కానీ పరిసయ్యులు అది చేస్తున్నారు. They will measure everything. ప్రతిదీ కొలుసుకొని They will correctly do everything. అన్ని కరెక్ట్ గా చేయాలని. But what did Jesus say? కానీ ప్రభు ఏం చెప్పారు? You are putting heavy weights on the widows. మీరు విధవరాళ్ల మీద మోయలేని బరువులు పెడుతున్నారు. Poor people, you are putting heavy weight on them. పేదవాళ్ళ మీద వాళ్ళు మోయలేని బరువులు No పెడుతున్నారు. mercy, no compassion. కనికరం లేదు, ఏమీ లేదు. That was the charge of Jesus. యేసు ప్రభు వారు చెప్పారు వాళ్ళ గురించి. And the teaching was accurate. వాళ్ళు కరెక్ట్ గా ఖచ్చితంగా బోధిస్తున్నారు. But no compassion. కానీ కనికరం లేదు. There was another family. ఇంకో కుటుంబం ఉంది. Yeah. She started doubting. ఆమెకు ఒక అనుమానం వచ్చింది. My Sunday school teacher, మా సండే స్కూల్ టీచర్, when I was in some other church, నేను వేరే సంఘంలో నేను సండే స్కూల్లో ఉన్నప్పుడు, she has 2 children. ఆమెకి 2 పిల్లలు. Husband is a good brother. మంచి సహోదరుడు. He takes care of all the electrical things and PA system. పిఏ సిస్టమ్స్, ఎలక్ట్రికల్ థింగ్స్ అన్ని చూసుకుంటాడు. Yeah. And she will wear white and white dress. ఆమె ఎప్పుడు కూడా తెల్లటి వస్త్రాలు వేసుకుంటుంది. Very loyal to the church. సంఘానికి వాళ్ళు ఎంతో లాయల్ గా ఉంటారు. They were living very near to our house. మా ఇంటికి దగ్గరలో ఉంటారు వాళ్ళు. One day my dad came home. మా నాన్న వచ్చారు ఒక రోజు. He was very upset, sad, ఎంతో నిరాశతో వచ్చాడు. shocked. ఎంతో షాక్ We గురి. asked him what happened. ఏమైంది అని అడిగాం. And he said the so and so died. పలానా వాళ్ళు చనిపోయారు. This particular brother, ఆ సహోదరుడు చనిపోయారు. very soft spoken brother, ఆయన ఎంతో మెత్తగానే హృదయం కలిగిన వాడు. takes care of all the PA system. ఎంత టెక్నికల్ థింగ్స్ అని చూసుకుంటాడు. He died. చనిపోయాడు. What happened? ఏం జరిగింది? We were all asking. మేము అడుగుతున్నాం. He was killed by his wife. తన భార్య చేత చంపబడ్డాడు. She took a knife. కత్తి తీసుకుంది. 13 times she attacked. 13 సార్లు ఆయన మీద దాడి చేసింది. Killed him. చంపేసింది. What happened? ఎందుకు? Constant doubt. అప్పుడు అనుమానం ఆమెకి.
Constant doubt. ఎప్పుడు అనుమానం. See what happened? ఏమైంది? Mother is put in prison. ఇప్పుడు ఆమెను జైల్లో వేశారు. 2 children became almost like orphans. 2 పిల్లలు అనాథలు అయిపోయారు. Some distant relatives helped them to complete their studies. ఆ తర్వాత వాళ్ళని ఎవరో చదివించారు బంధువులు. Can you imagine 2 small children seeing mother as a murderer and seeing dad as a person who is killed? చూడండి, 2 పిల్లలు ఒక తల్లి హంతకురాలుగా చూసి తండ్రి ఏమో చనిపోయాడు, వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది? Family who have accepted Christ. వాళ్ళు ప్రభువుని అంగీకరించిన కుటుంబం అది. Small doubt, it was growing. ఆ చిన్న సందేహం వాళ్ళు పెరుగుతూ ఉంది. Yeah. Emotions she could not control. కాబట్టి ఆమె యొక్క భావోద్వేగాలు ఆమె అదుపులో పెట్టుకోలేకపోయింది. Yeah, we should know how to control our emotions. కాబట్టి మన భావోద్వేగాలను మనం ఎలా అధీనంలో ఉంచుకోవాలో మనకు తెలియాలి. We should not lose it. మనం వాటిని విడిచిపెట్టకూడదు. Yeah, we have to be very careful. మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి. Emotions may say so many things. Our emotions may say so many things. మన భావోద్వేగాలు ఎన్నో చెప్తుంటాయి. And because of these emotions, people go to the end of committing suicide. ఈ భావోద్వేగాలు వాటి మాట విని ఎంతో మంది ఆత్మహత్య చేసుకోవడానికి వెళ్తుంటారు. Nowadays, there are many people among believers who end up like that. అనేక మంది విశ్వాసులు కూడా ఆ విధంగా వాళ్ళ జీవితాలను అంతం చేసుకుంటున్నారు. Yeah, one girl studying 9th standard. ఒక అమ్మాయి 9వ తరగతి చదువుతుంది. She goes to the top of the second floor. రెండో అంతస్తు మీదకి వెళ్ళి and says, I am going to jump down and die. నేను ఇక్కడి నుంచి దూకి చచ్చిపోతానని. Why? ఎందుకు? Frustrated. ఆమె ఎంతో తీవ్ర నిరాశలో ఉంది. Yeah, there's no peace in the family. కుటుంబంలో సమాధానం లేదు. So she takes the wrong decision. తప్పు నిర్ణయం తీసుకుంది. And the mobile ఫోను, she has seen many screens how to commit suicide. కాబట్టి ఆ ఫోన్లో మనం చూసినట్లయితే ఆత్మహత్య చేసుకోవటం ఎలా. Yeah, but thank God they told us. కానీ వాళ్ళు చెప్పారు. We spoke to the girl. ఆ అమ్మాయితో చెప్పాం. And father is an unbeliever. ఆయన తండ్రి అవిశ్వాసి, mother is a believer. తల్లి విశ్వాసి. And what is the effect? ఏంటి దాని ఫలితం? Child doesn't know how to put a trust in God. కానీ ఆ బిడ్డకి తెలియదు దేవుని యందు ఏ విధంగా నమ్మకం ఉంచాలి. She says, I don't believe that there is a God. అసలు దేవుడు ఉన్నాడని నమ్మను అంటుంది. Nowadays in our own midst a young generation is rising. మన మధ్యలోనే ఇప్పుడు ఒక యవ్వనస్తుల తరం ఎదుగుతూ ఉన్నారు. Parents are very good believers. తల్లిదండ్రులు ఏమో మంచి విశ్వాసులు. And these people when they grow to the teenage, ఈ పిల్లలు టీనేజ్ కి వచ్చేసరికి what do they say? వాళ్ళు ఏం చెప్తున్నారు? I can't believe that there is a God. దేవుడు ఉన్నాడనే విషయం నేను నమ్మలేకపోతున్నాను. Is it true? నిజమా? I asked one elder. నేను ఒక సంఘ పెద్దని అడిగాను. Is it true, brother? ఇది నిజమా? Yes, it is happening in our church. అవును, మన సంఘంలో జరుగుతుందని చెప్తున్నా. Yeah, there are many people like that. అనేక మంది ఉన్నారు అలా. We don't know how to counsel them. అసలు వాళ్ళు ఏం మాట్లాడాలో We తెలియదు. don't know how to lead them to God. దేవుని వైపు ఎలా నడిపించాలో తెలియట్లేదు. Then he revealed this. అప్పుడు ఆయన చెప్పాడు, There are some YouTube messages circulated. కొన్ని యూట్యూబ్ మెసేజ్లు సర్క్యులేట్ అవుతున్నాయి. And it is putting the doubt in the minds of young children about God. యవనస్తుల మనసులో దేవుని గురించిన సందేహాలు వాళ్ళు వెలిబుచ్చుతూ ఉన్నారు వాటిలో. ఆ యూట్యూబ్ You say that Jesus Christ is in heaven. యేసుక్రీస్తు పరలోకంలో ఉన్నారు మీరు అంటున్నారు. And you say Jesus Christ is in your heart. యేసుక్రీస్తు ప్రభు మీ హృదయంలో ఉన్నారని కూడా. How can he be there and here? ఆయన అక్కడ ఇక్కడ ఎలా ఉంటాడు? So these are all humbugs. Don't believe. కాబట్టి అన్ని ఏదో వాళ్ళు మాయ మాటలు చెప్తున్నారు, నమ్మొద్దు అంటున్నారు. And because children don't know the word of God. పిల్లలకి దేవుని యొక్క వాక్యం తెలియదు కాబట్టి. Because they were not taught in the word of God. దేవుని యొక్క వాక్యం వారికి బోధించలేదు They కాబట్టి easily get distracted. వాళ్ళు ఎంతో సులభంగా దారి తొలగిపోతున్నారు. They believe what their friends say. వాళ్ళ స్నేహితులు చెప్పేది నమ్ముతున్నారు. Their peers say. వాళ్ళ తోటి వాళ్ళు చెప్పేది నమ్ముతున్నారు. Yeah. When the children are with us, let us put the fear of God in their heart. కాబట్టి పిల్లలు మన దగ్గర ఉన్నప్పుడు దేవుని యొక్క హృదయాన్ని వారిలో ఉంచాలి మనం. Let us teach them the fear of God. దేవుని యొక్క భయాన్ని వారికి నేర్పించాలి. They undergo small difficulties like headache or some other problem. వాళ్ళకి ఏదైనా తలనొప్పి వచ్చిన సమస్యలు వచ్చినప్పుడు You put your hand and pray for them. వాళ్ళకి చేతుల నుంచి ప్రార్థన చేయాలి. Yesterday one young boy came. నిన్న ఒక చిన్న అబ్బాయి వచ్చాడు. Uncle, I am having stomach pain. నాకు స్టమక్ పెయిన్ ఉంది అన్నాడు. Yeah, I put my head on him shoulder. నేను నా చేతి నుంచి I prayed, Lord Jesus, ప్రార్థన చేశాను, ప్రభువా heal him, Lord. స్వస్థపరచండి. Small way, every day, frequently do. కాబట్టి రోజు చిన్న చిన్న విషయాల్లో మనం ఆ విధంగా చేస్తూ ఉంటే Finds difficulty in doing maths or some other course. ఆ మ్యాథ్స్ లేకపోతే ఏ విషయంలో అయినా అబ్బాయి ఇబ్బంది పడుతుంటే Yeah, it is better to teach him. కాబట్టి నేర్పించడం మంచిది. But before teaching him, కానీ నేర్పించేదానికంటే pray for him. ప్రార్థన చేయి. Lord, we pray that these lessons will become easy for him to understand. ప్రభువా ఈ లెసన్స్ ఈజీగా అర్థం చేసుకోవడానికి సహాయం చేయండి. Such prayers put faith in their hearts. అలాంటి ప్రార్థనలు వాళ్ళ హృదయాల్లో విశ్వాసాన్ని ప్రేరేపిస్తాయి. One family was going in a car. ఒక కుటుంబం కారులో వెళ్తున్నారు. And suddenly the car stopped. సడన్ గా కార్ ఆగిపోయింది. Yeah, it was an automatic car. అది ఆటోమేటిక్ కార్. It was not starting. ఇంకేం స్టార్ట్ అవ్వట్లేదు. Some signals coming. ఏదో తప్పు జరుగుతుందని సిగ్నల్స్ వస్తున్నాయి. So they don't know what to do. ఏం చేయాలో తెలియదు. Small son was there. చిన్న కుమారుడు ఉన్నాడు. Yeah, 3 or 4 years. 3-4 సంవత్సరాల They వయసు. asked him to pray.
ప్రార్థన చేయమని అడిగాడు. He prayed, ప్రార్థన చేశాడు. Lord, help us, Lord, the car should start. ప్రభా కార్ స్టార్ట్ అవ్వాలి, ప్రార్థన Car చేస్తాడు. started. కార్ స్టార్ట్ అయింది. See how he would have strengthened in his faith. చూడండి తన విశ్వాసం ఎంత పెరుగుతుందో. Sometimes God honors their faith. కొన్నిసార్లు ఆ విశ్వాసాన్ని దేవుడు కనపరుస్తాడు. So let us turn their hearts towards God. కాబట్టి దేవుని వైపు వాళ్ళ హృదయాలు తిప్పాలి. Yeah, before the world catches them, లోకం వాళ్ళని పట్టుకుండే ముందే, before this world influences them, ఈ లోకం వాళ్ళని ప్రభావితం చేసే ముందే, before the unnecessary YouTube channels influence them, అనవసరమైన యూట్యూబ్ ఛానల్ వాళ్ళని ప్రభావితం చేసే ముందే let us put faith in their hearts. మనము వారి హృదయాల విశ్వాసాన్ని ఉంచాలి. Yeah, see, read Timothy, 2 Timothy 2 తిమోతి chapter 3 3వ అధ్యాయం and verse 16. 16. I think before that verse, yeah, I'll read from 14th verse onwards. 14 నుంచి చదువుదాం. Paul is telling about Timothy. పౌలు తిమోతి గురించి చెప్తున్నాడు. Yeah. You, however, continue in the things you have learned and become convinced of, knowing from you whom you have learned them, and that from childhood you have known the sacred writings which are able to give you the wisdom that leads to salvation. క్రీస్తు యేసును అందించవలసిన విశ్వాసం ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీవు ఎరుగుదువు గనుక నీవు నేర్చుకుని రూఢి అని తెలుసుకునేవి ఎవరి వల్ల నేర్చుకుంటే ఆ సంగతి తెలుసుకొని వాటి యందు నిలకడగా ఉండము. Yeah, in this verse, these are the words you come across. ఈ మాటలు మనం చూస్తాం ఇక్కడ. From the childhood, నీకు బాల్యము నుండి sacred writings. పరిశుద్ధ లేఖనములను. Yeah. In Tamil it is written letters. Eduthu ka letters of the Bible. ఇక్కడ పరిశుద్ధమైన మాటలు. Yeah, the letters of the scripture. కాబట్టి పరిశుద్ధమైన అక్షరాలు. I remember like this. ఈ విధంగా నాకు గుర్తుంది. Timothy is sitting, తిమోతికి వచ్చినాడు. and sometimes his grandmother, గ్రాండ్ మదర్ ఒకసారి, sometimes his mother. కొన్నిసార్లు వాళ్ళ అమ్మ. Because father was making money, he was businessman, he was not a believer. కాబట్టి తండ్రి వ్యాపారస్తుడు, ఆయన విశ్వాసి. So they are teaching him. వాళ్ళు చెప్తున్నారు. J జే E ఈ S ఎస్ U యు S ఎస్ Jesus. జీసస్. See, words, అలా అక్షరాలు నేర్పిస్తారు. letters, అక్షరాలు. small age teaching the letters of the scriptures, చిన్న వయసు నుంచే పరిశుద్ధ లేఖనాలను వారికి బోధించారు. and that are able to give him wisdom for salvation and to have faith in అవి ఏం Christ. చేస్తుందంటే యేసు ప్రభు యందు విశ్వాసం కలిగి రక్షణార్థమైన జ్ఞానం కలిగింది. Because these scriptures are inspired by the Spirit of God. ఎందుకంటే ఇవి దేవుని యొక్క ఆత్మ చేత ప్రేరేపించబడిన మాటలు. When you teach them JESUS when they are small, వాళ్ళు చిన్నప్పుడు JESUS అని నువ్వు నేర్పించినప్పుడు, Jesus is my shepherd, యేసుక్రీస్తు ప్రభువు నా కాపరి, Jesus is my Lord, యేసే నా ప్రభువు, Jesus is a good shepherd. యేసు మంచి కాపరి. What you are teaching? నువ్వేం చెప్తున్నావు? Paul is writing in the 16th verse. 16వ వచనంలో ఆయన చెప్తున్నాడు. These are not ordinary words. ఇవన్నీ ఏదో మామూలు మాటలు They are కాదు. inspired by the Holy Spirit. పరిశుద్ధ దైవావేశము కలిగిన So లేఖనాలు. when you teach these words when your children are very small, మన పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు వీటి మనం నేర్పిస్తూ ఉంటే they not only know the Bible, వాళ్ళ బైబిల్ తెలియటమే కాదు, they get the faith from the inspiration of the Holy Spirit. దైవావేశము కలిగిన ఈ మాటల వల్ల వారికి రక్షణ అనేది కలుగుతుంది, విశ్వాసం అనేది కలుగుతుంది. So we have to protect our children. మన పిల్లల్ని ఆ విధంగా మనం కాపాడాలి. Yeah. And sometimes we take hasty decisions. కొన్నిసార్లు తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటాం. Hasty decisions. చాలా తొందరపాటు. Yeah. One family was very close to me ఒక కుటుంబం నాకు ఎంతో వాళ్ళ దగ్గరగా when I ఉన్నారు. was working in some other place. నేను వేరే దగ్గర పనిచేస్తున్నప్పుడు She got a job abroad ఆమెకి కూడా బయట ఉద్యోగం వచ్చింది. and husband was working here. భర్త ఏమో ఎక్కడ పనిచేస్తున్నాడు. Husband never wanted the family to be separated. కానీ భర్త ఏమో మన కుటుంబం దూరంగా ఉండటం మంచిది కాదని అనుకుంటున్నాడు. Wife wanted to be a hi-fi wife, so she said, I'll go abroad. కాబట్టి భార్య హైఫై వైఫ్ కాబట్టి బయటకు వెళ్ళి ఉద్యోగం Against the చేయాలి. husband's interest, she took the children also. భర్తకి ఇష్టం లేకపోయినా భార్య పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోయింది. There she had to admit her children in the school. ఆ స్కూల్లో అడ్మిట్ చేసి So she tells her husband, భర్తకు చెప్తుంది, go to the school where she studied, ఆమె చదివే స్కూల్కి వెళ్ళి get these certificates ఈ సర్టిఫికేట్ తీసుకొని and immediately courier it to me. వెంటనే నాకు కొరియర్ చేయి. I have to admit my children. నా పిల్లల్ని ఇక్కడ నేను 2 చేర్పించాను. daughters, small daughters. 2 అమ్మాయిలు, చిన్న అమ్మాయిలు. And he said, ఆయన చెప్పాడు, I will not do. నేను వెళ్ళను. I told you not to go నేను వెళ్ళొద్దని చెప్పాను. and I will not help. నేను సహాయం చేయను. I don't know whether it was right or not. తప్పో కాదు నాకు తెలియదు. She became angry. కోపం వచ్చింది ఆమెకి. She said, ఆమె చెప్పింది, if you are not doing it, I am going to divorce you. నువ్వు ఆ విధంగా చేయకపోతే నీకు విడాకులు ఇస్తానని. She submitted the papers there అక్కడ విడాకులు ఫైల్ చేసింది in that country. ఆ దేశంలో. He was quiet. ఆయన మౌనంగా ఉన్నాడు. Ex parte judgment came. జడ్జిమెంట్ కూడా వచ్చింది, తీర్పు. Divorce.
డైవర్స్, విడాకులు. and he married somebody else, ఎవరినో పెళ్లి చేసుకుందాం ఇంకా, got kids. మళ్ళీ పిల్లలు కలిగింది. Now those girls, 2 girls are there. ఇప్పుడు 2 అమ్మాయిలు ఉన్నారు, They grew up, వాళ్ళు పెరిగారు. ఇప్పుడు marriageable age, ఇప్పుడు వివాహం, good education, బాగా చదువుకున్నారు, good salary, మంచి జీతం, everything is fine. అంతా బాగుంది. And the marriage proposal comes. ఇప్పుడు మ్యారేజ్ ప్రపోజల్స్ వస్తున్నాయి. Where is the father? మీ తండ్రి ఎక్కడ? What answer they'll say? వాళ్ళు ఏం చెప్తారు? We are divorced. మా విడాకులు జరిగింది, వాళ్ళు Father is not with the family. తండ్రి మాతో లేడు. సారీ. Like that, one after the other, all the proposals. అలా ప్రపోజల్స్ వస్తున్నాయి, పోతున్నాయి. Now she's feeling, ఇప్పుడు వాళ్ళకి, ఆమెకు అర్థమవుతుంది, I have taken a hasty decision. అయ్యో నేను తొందరపాటు నిర్ణయం తీసుకున్నాను. And what is the effect of the decision? దానివల్ల ఏం జరిగింది ఫలితం? My children are suffering now. నా పిల్లలు బాధపడుతున్నారు. I am unable to find a partner for their children. పెళ్లి చేయడానికి నేను చూడలేకపోతున్నాను. Yeah, I am getting old. నేనేమో ఇప్పుడు పెద్దదాన్ని What అయిపోతాను. about my daughters? నా పిల్లల పరిస్థితి ఏంటి? Yeah, very difficult thing. కాబట్టి చాలా కష్టం, Hasty decision. తొందరపాటు నిర్ణయాలన్నీ. I would say nobody should open their mouth and say the word divorce. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, విడాకులు అనే మాట ఉచ్చరించకూడదు. Never come out of the mouth of the మన believer. నోట్లో నుంచి రాకూడదు అది. Yeah, we should never say that. అసలు ఆ మాట కూడా అనకూడదు. Even for joking sake or for anything, you should never use that word. అది నువ్వు తేలిగ్గా అయినా ఎట్లయినా అసలు విడాకులు అనే పదం పలకూడదు. Because that is the seed you are sowing towards the flesh. ఎందుకంటే ఆ శరీరానికి నేను నాటుతున్న విత్తనం అది. We read in Galatians, గలతీలో మనం చూస్తాం, when you sow the seed to the flesh, you will reap corruption. కాబట్టి శరీరానుసారంగా మనం అలా విత్తుతూ ఉన్నట్లయితే మనం క్షయమైన పంటనే కోస్తాం. Corruption of the family, destruction of the family, కుటుంబం నాశనం అయిపోతుంది, destruction of the peace of mind, సమాధానాన్ని కోల్పోతాం, everything we lose. మొత్తం సమస్తాన్ని కోల్పోతాం. These are all, I am not sharing, these are all some non-Christian families. నేను చెప్పేది ఇవన్నీ ఏదో లోకంలో ఉన్న వాళ్ళ గురించి కాదు చెప్తుంది. They are Christian families క్రైస్తవ కుటుంబాల్లో జరిగిన who విషయం. knew God, దేవుని ఎరిగిన who కుటుంబాలు, have experienced salvation. రక్షణను అనుభవించిన కుటుంబాలు. So we have to be very, very careful. మనం ఎంతో జాగ్రత్తగా In ఉండాలి. Malachi, God says, మలాకీలో దేవుడు చెప్తున్నాడు, I hate divorce. నేను విడాకులను ద్వేషిస్తున్నాను. Yeah, in some homes, కొన్ని ఇళ్లలో physically they are not divorced, భౌతికంగా వాళ్ళు విడాకులు తీసుకోరు, but mentally they are divorced. మానసికంగా విడాకులు జరిగే ఉంటాయి. That's a very sad state. ఎంతో విచారకరం. Yeah, because when they divorce, it's a bad testimony. ఎందుకంటే విడాకులు తీసుకుంటే బయట సమాజానికి ఇంకా అంతా బాగుండదు. So in the house we live like that. ఆ లోకల్ విడాకులు తీసుకున్నట్టే బతుకుదాం. No good communication between husband and wife. భార్యాభర్తల మధ్య మాటలు ఉండవు, No real love. నిజమైన ప్రేమ ఉండదు. What to do? I am living for my children. ఏం చేయాలి? పిల్లల కోసం అన్నా బ్రతకాలి. Husband always says, I am living for my children. నా పిల్లల కోసం నేను ఉన్నాను అంటాడు. Somehow we are pulling on. ఏదో లాగుతున్నాం. That should not be the testimony of any of our families. మన కుటుంబాల్లో ఏ కుటుంబంలో కూడా ఇలాంటి సాక్షి ఉండకూడదు. Yeah, God wants a family to be a shining light. కుటుంబం అనేది వెలుగుతున్న ఒక వెలుగు వలె ఉండాలి. So this doubting is a darkness. కాబట్టి సందేహము అనేది ఒక చీకటి. Yeah, there was one family. ఒక కుటుంబం ఉంది, And husband always doubts wife. భర్త ఎప్పుడు భార్యను అనుమానిస్తూ ఉంటాడు. Wife goes and gets milk ఆ భార్య వెళ్ళి పాలు తెస్తుంది, and comes to home. వస్తుంది Hey, ఇంటికి. did you speak to the milk wala? వెళ్ళి నువ్వు ఆ మిల్క్ ఆ పాలు పోసి పెడితే Did he speak to you? నీతో Oh, మాట్లాడా? you would have spoken. అయ్యో నువ్వు మాట్లాడే You ఉంటావు, will beat her. కొడతాడు. Helpless wife, చూడండి, నిస్సహాయరాలైన భార్య. always facing husband like that. అలాంటి భర్తని ఎదుర్కోవటం ఎంత కష్టం. So she is afraid of meeting any person in the world. అసలు ఈ లోకంలో ఎవరితో కలవాలన్నా కూడా భయం. And he has to go for some work and he will come after 2 days. ఆయన వెళ్ళి పని చేసి 2 రోజులకు వస్తాడు. As soon as he comes, రాగానే first question, మొట్టమొదటి he has got children also. పిల్లలు కూడా ఉన్నారు. Who came to house? మన ఇంటికి ఎవరో, Or where did you go? నువ్వు ఎక్కడికి Please వెళ్ళావు tell me. చెప్పు. Don't hide. నువ్వు You దాచిపెట్ట, are hiding. నువ్వు I దాచిపెడుతున్నావు. could see from your face. చూడు నీ ముఖం చూస్తే He will తెలుస్తుంది. beat. కొడతాడు మళ్ళీ. He will beat severely. ఆ విధంగా కొడుతూ ఉంటాడు. You know to what extent? ఎక్కడ దాకా తెలుసా? She has brothers. ఆమెకి Brothers బ్రదర్స్ ఉన్నారు. started. They decided, వాళ్ళు అనుకున్నారు one day we'll have to hit this fellow. వీడిని కూడా మనం కొట్టాలని. Then only he will learn the lesson. అప్పుడు నేర్చుకుంటాడు. I am hearing those talks. అవి కూడా నేను వింటున్నాను. I pleaded them. నేను చెప్పాను, Please don't beat him. అతను కొట్టొద్దు మీరు, That will become worse. ఇంకా సమస్య అవుతుంది అది. So I took him and I told him, you are having some wound in your leg. మీ కాల్లో గాయమైంది, I suspect it may be because of sugar. అది షుగర్ వల్ల ఉంటుంది. Something I told him. నేను చెప్పాను. Already I spoke to a doctor. నేను డాక్టర్ చెప్పాను. I took him. నేను తీసుకెళ్ళాను. Yeah, so the doctor did some test. డాక్టర్ ఏదో టెస్ట్ చేశాడు. He was my friend. నా ఫ్రెండ్ ఆయన. He was a surgeon. సర్జన్ ఆయన. And then he said, it looks some strange.
కానీ ఇదే చూడటానికి ఎంతగా ఉంది. You go and meet this doctor. ఈ డాక్టర్ దగ్గరికి వెళ్ళమన్నారు. So he gave a recommendation letter to the psychiatrist in the psychiatric doctor. సైకియాట్రిక్ డాక్టర్కి పంపించారు. And he called and spoke to husband and wife. భార్య భర్త మాట్లాడారు. He showed some photos. కొన్ని ఫోటోలు చూపించాడు. Is this thing happening in your family? మీ కుటుంబంలో జరిగిందా? Yeah. అవునవును. This thing? ఇది Yeah, he identified. అప్పుడు ఆయనకు అర్థమైంది. He said there is some deficiency in his chemical in the brain. కాబట్టి ఆ బ్రెయిన్లో కెమికల్లో ఏదో అసమతుల్యత. Give this tablet. ఈ టాబ్లెట్ So mix it in the coffee and give it to him. కాఫీలో మిక్స్ చేసి ఇమ్మన్నాను. So he gave the medicine for 15 days. అలా 15 రోజులు ఇచ్చింది. But after 1 week he found out. వారం తర్వాత ఆయనకు అర్థమైంది. Oh, you are mixing something and giving. నువ్వేదో మిక్స్ చేసి I am getting sleep. నాకు నిద్ర వస్తుంది. Then he stopped taking coffee. ఆ తర్వాత కాఫీ తీసుకోవటం Then she started mixing in the dosa. తర్వాత దోశలో మిక్స్ చేస్తుంది. But he became all right. తర్వాత సెట్ అయ్యాడు. That day the doubt left him. అతనికి సందేహం పోయింది. Now they are good family, happy family. ఇప్పుడు వాళ్ళు మంచిగా ఉన్నారు. See, sometimes we cannot attribute everything to spiritual. ప్రతిదీ కూడా మనకి ఆత్మ సంబంధం అయిందని చెప్పకూడదు. There was one small girl. ఒక చిన్న పాప ఉంది. She had some problem and depression. అతనికి ఒక డిప్రెషన్ ప్రాబ్లం ఉంది. Father called a person, తండ్రి ఒక అతను పిలిచాడు. a very gifted person, చాలా గిఫ్టెడ్ who పర్సన్. can drive away the evil spirit. తనలో ఉన్న ఈవిల్ స్పిరిట్ ని పోగొట్టాలని. He came and prayed and yes, in the name of Jesus I cast you out the devil. యేసు నామములో అపవాదిని పోగొడుతున్నాను, తరుముతున్నాను అన్నాడు. This poor girl is, uncle, I am not having any devil. I am not having any devil. 4 సంవత్సరాలు నాకేం అపవాది లేడు, ఆ దురాత్మ లేదని చెప్తుంది. See, one young girl, she must be in +2 or +1. ఏదో చిన్న పాప. What a disgrace it is. చూడండి ఎంత అవమానం అమ్మాయికి. The husband doesn't have the discernment. వాళ్ళకి ఆ వివేచన లేదు. The pastor, he got good money and he went. ఆ పాస్టర్ వచ్చాడు, ప్రార్థన చేశాడు, డబ్బులు తీసుకొని పోయాడు. Yeah, there are many people like that. అలా ఉన్నారు చాలా మంది. We need to have discernment. మనకు వివేచన కావాలి. Yeah, we have to win the children. కాబట్టి మన పిల్లలు మనం గెలుచుకోవాలి. There is another family. ఇంకో కుటుంబం ఉంది. They are not very rich. వాళ్ళేం పెద్ద ధనవంతులు. The husband also has to do daily work. భర్త కూడా రోజువారీ పని చేసుకోవాలి, Earn money. డబ్బులు సంపాదించుకోవాలి. And he has got many children. వాళ్ళకి చాలా మంది పిల్లలు ఉన్నారు. But mother, తల్లి she will go to the ration shop, రేషన్ షాప్కి వెళ్ళి get the rice, తెచ్చుకొని dal, ఆయిల్, because she can buy with a less amount of money. కాబట్టి ఆ తక్కువ డబ్బులతో తెచ్చుకుంటే. Very careful, frugally she will spend. కాబట్టి వాళ్ళు చాలా జాగ్రత్త ఖర్చు పెట్టుకుంటారు. Evening, సాయంత్రం when the children return from school, పిల్లలు ఇంటికి వచ్చేసరికి she'll be ready with the snacks. కాబట్టి స్నాక్స్ చేసాం. Snacks prepared of these items. కాబట్టి వీటితో స్నాక్స్ చేసుకుంటుంది. So the children knew that mother works hard for them. కాబట్టి ఆ తల్లి ఎంత కష్టపడుతుందో పిల్లలు చూశారు. And sometimes when the children come, mother is preparing the snacks. కొన్నిసార్లు పిల్లలు వచ్చినప్పుడు ఆ తల్లి స్నాక్స్ ప్రిపేర్ చేస్తుంది. Something she'll give. ఏదో ఒకటి ఇస్తుంది వాళ్ళకి. And she never compared with other families. కానీ వేరే కుటుంబాలతో ఎప్పుడు పోల్చుకోలేదు. Oh, they are all like that, we are all like this. చూడు వాళ్ళు అలా ఉన్నారు, We are poor. అయ్యో మేము పేదవాళ్ళం. No self pity. ఏం లేదు, అలా జాలి ఏమి లేదు. See, pride can manifest in 2 different ways. గర్వం అనేది 2 రకాలుగా ప్రత్యక్షం అవుతుంది. First one is boasting. ఒకటే అతిశయపడటం. Hey, you know who I am? నేను ఎవరో తెలుసా మీకు? What I have done? నేను ఏం చేశాను? See my family. చూడు నా కుటుంబం, See my work. చూడు నేను చేసిన See పని, my salary. చూడు నా జీతం ఎంతో. Boasting. ఇదంతా అతిశయం. But if I don't get all these things, ఇవన్నీ మనకు లేకపోతే, please see me. చూడు నన్ను దయచేసి చూడండి, How much I am suffering. అయ్యో ఎంత కష్టపడుతున్నాను. Self pity. జాలి. That is also manifestation of pride. మన మీద మనం ఎక్కువ జాలి పట్టడం కూడా అది కూడా గర్వమే. I want people to come and talk to me nicely. ఈయన అందరూ వచ్చి నాతో మంచిగా మాట్లాడాలి. Yeah, people have to come and pray for me. నా గురించి వచ్చి అందరూ ప్రార్థన చేయాలి. They have to sympathize with me. నాకు అందరూ సానుభూతి చూపించాలి నా మీద. Oh, brother, I have not seen anybody who is suffering like you. అయ్యో ఏంటి ఇంత కష్టపడుతున్నా, అసలు ఎవరిని చూడలేదు ఇంతవరకు. Oh, so sad. అయ్యో ఇదంత విచారం. Self pity is a manifestation of pride. కాబట్టి మన మీద మనం జాలి పట్టడం కూడా గర్వానికి గుర్తది. But this sister was not like that. కానీ ఈ సహోదరాల్లో లేదు. So whatever little they had, they made for the children. కాబట్టి వాళ్ళ ఉన్న కొంచెంలోనే వాళ్ళు పిల్లలకి ఇచ్చారు. No, children grew up. పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు. They are all in the Lord. వాళ్ళందరూ ప్రభులో ఉన్నారు. And they love each other. ఒకరినొకరు ప్రేమించుకుంటారు. I have never seen those children fighting. వాళ్ళిద్దరూ ఫైట్ చేసుకోవడం ఎప్పుడు చూడలేదు. Not only that, అంత మాత్రమే కాదు, when you talk bad about one fellow, ఒకరి గురించి ఏమైనా తప్పు all మాట్లాడితే others will come. No, don't talk about my brother, my sister. మిగతా వాళ్ళందరూ వస్తారు. లేదు నా సహోదరుడి గురించి అలా మాట్లాడద్దు. Such a good bonding. నిజంగా అంత మంచి బాండింగ్ ఉంది వాళ్ళ మధ్య. It is because of the grace of God and the effort of the parents. కాబట్టి దేవుని యొక్క కృప, తల్లిదండ్రుల యొక్క పని, taking care of the children. పిల్లల్ని చూసుకోవటం. When their children are very small, పిల్లలు చాలా చిన్నగా ఉన్నప్పుడు, yeah, take very good care. కాబట్టి మనం జాగ్రత్తగా చూసుకోవాలి. Their hygiene conditions, పరిశుభ్రంగా ఉందా the లేదా, way you dress them. వాళ్ళకి డ్రెస్ వేసే విధానం. Because he's a small child, don't dress them in a very
half naked way and all. ఏదో చిన్నపిల్లలే కదా అని ఏదో సగం సగం బట్టలు వేయకూడదు. Yeah, modest dress you teach them to wear. కాబట్టి చిన్నపిల్లలకైనా మనం మొత్తం కప్పుకుండే మంచి డ్రెస్సులు When వేయాలి. they grow up, they will not deviate from that. వాళ్ళు ఎదిగిన తర్వాత దాని నుంచి తొలగిపోరు. So even if you are poor, lot of ways are there where you can tell your children, we care for you. కాబట్టి మనం ఎంత పేదవాళ్ళగా ఉన్నప్పటికీ మిమ్మల్ని మేము జాగ్రత్తగా చూసుకుంటామని వాళ్ళకి చూపించవచ్చు మనం. And somebody said, ఒకరు ఏ విధంగా చెప్పారు, don't sacrifice your family on the altar of ministry. కాబట్టి పరిచర్య అనే బలిపీఠం మీద మీ కుటుంబాన్ని పెట్టొద్దు. Yeah, I am always involved in ministry, no time for children or wife. కాబట్టి నేను ఎప్పుడు ఈ పరిచర్యలో ఉన్నాను, నా భార్య కోసం పిల్లల కోసం నాకు సమయం లేదు. Yeah, if you lose your family, in what way it is going to glorify God? కాబట్టి నీ కుటుంబాన్ని నువ్వు పోగొట్టుకుంటే దేవుణ్ణి ఎలా మహింపరుస్తావు? The shadow and the darkness is coming into your family. కాబట్టి అంధకారం చీకటి అనేది నీ కుటుంబంలోకి వస్తుంది. But you are doing ministry. పరిచర్య చేసి ఏం చేస్తాం? Yeah, one brother was there. ఒక సహోదరుడు ఉన్నాడు. Yeah, and early morning he will take the speaker or horn and he will preach. పొద్దున్నే లేచి ఆ స్పీకర్ పట్టుకొని వెళ్ళి బోధిస్తూ ఉంటాడు. And he will tell me, somehow I want to always do ministry. నేను ఎప్పుడు ఏదో పరిచయం చేయాల్సిందే అంటాడు. Why, brother? What is the reason? ఏంది దానికి కారణం అంటే, Who will live with this woman in the home? ఎవరు ఉంటారు ఇంట్లో? Yeah, no peace in the home. ఇంట్లో ఎటువంటి సమాధానం. So let me do ministry. ఏదో పరిచయం చేయటం మంచిది. That is not the way to do ministry. పరిచయం చేయటం అలా కాదు. Ministry should be a overflowing of God's life in your family. నీ కుటుంబంలో దేవుని యొక్క జీవంలో నుంచి పొంగి పొర్లేదే పరిచర్య. So may God, when you have spent time with brothers, సో మనం సహోదరులతో సమయాన్ని గడపచ్చు. don't spend too much time that you neglect your family. ఏదో నీ కుటుంబాన్ని విడిచిపెట్టి అంత సమయం సహోదరులతో ఉండాల్సిన That పని. is not wise. అది జ్ఞానయుక్తమైనది You కాదు. have to build up your family. నీ కుటుంబాన్ని నువ్వు కట్టుకుంటూ ఉండాలి. Brother Zach has already shared in many places. జాక్ గారు అనేక సార్లు చెప్తుంటారు. First the ground floor, మనకి మొట్టమొదట గ్రౌండ్ ఫ్లోర్ ఉంటుంది, first floor, ఫస్ట్ ఫ్లోర్, second floor. సెకండ్ ఫ్లోర్. So personal life, మన వ్యక్తిగత జీవితం, family life, కుటుంబ జీవితం, and then church life or తర్వాత ministry. సంఘ జీవితం. We should not turn this order. మనం దాన్ని రివర్స్ చేయకూడదు. So may God help us to build strong family. కాబట్టి బలమైన కుటుంబాలుగా నిర్మించబడాలని So దేవుడు మనకు I సహాయం told you in Ephesians chapter 5, ఎఫెసీ 5లో నేను చూపించాను. it talks about the light. వెలుగు గురించి. Yeah, we have to be children of light. మనము వెలుగు సంబంధమైన పిల్లల వలె ఉండాలి. And all unfruitful deeds of darkness should not be there. అంధకార సంబంధమైన క్రియలు ఏవి కూడా అక్కడ ఉండటానికి వీల్లేదు. So whatever you have seen, మనం ఏదైతే చూసామో, comparing, ఒకరితో ఒకరు పోల్చుకోకూడదు. whatever you have seen, legalism, money, తర్వాత డబ్బు వెంట పరిగెత్తడం కానీ, doubting, hasty decision, లేకపోతే సందేహించడం కానీ, తొందరపాటు నిర్ణయాలు not కానీ, spending time with the children, పిల్లలతో సమయం గడపకుండా ఉంటాం these are all fruit of darkness. ఇవన్నీ అంధకార సంబంధమైన క్రియలు. Let us remove all those things. కాబట్టి వాటన్నిటి నుంచి తొలగించబడాలి. Let the light of God shine brightly in our family. కాబట్టి దేవుని యొక్క వెలుగు అనేది మన కుటుంబాల్లో తేజరిల్లాలి. When God sees from heaven, దేవుడు పరలోకం నుండి చూస్తున్నప్పుడు lot of families, darkness is there. అనేక కుటుంబాల్లో చూసినట్లయితే ఎంతో చీకటి కనపడుతుంది. Deep darkness. ఎంతో అంధకారమైన No చీకటి. fellowship between husband and wife. భార్యాభర్తల మధ్య సహవాసం లేదు. No fellowship between children and parents. భార్యాభర్త తల్లిదండ్రులు పిల్లల మధ్య సహవాసం లేదు. But here and there, కానీ let God see shining lights. వెలుగుచున్న ప్రకాశవంతమైన వెలుగుని దేవుడు చూడాలి. Where strong families are built. బలమైన కుటుంబాలు కట్టబడాలి. Then we'll have a strong church. అప్పుడు మాత్రం మనం బలమైన సంఘాన్ని కలిగి May ఉండాలి. God help us. దేవుడు మనకు సహాయం చేయను గాక. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Heavenly Father, పరలోకపు తండ్రి, help every husband, Lord, to love his wife without any spot or wrinkle. ప్రభా, ఏ ముడత కళంకము లేకుండా ప్రతి భర్త కూడా తన భార్యను ప్రేమించడానికి సహాయం చేయండి. The same way, Lord, help every wife, Lord, to submit to her husband without any spot or wrinkle. అదే విధంగా ప్రతి భార్య కూడా ఎటువంటి ముడత కళంకము లేకుండా తన భర్తకు లోబట్టడానికి కావాల్సిన కృపను దయచేయండి. Let our children be taught by you, Lord. ప్రభా, మా పిల్లలు మీ చేత బోధించబడటానికి సహాయం చేయండి. So that, Lord, let the light shine more brightly in our families. ప్రభా, మా కుటుంబాల్లో మీ వెలుగు మరింత తేజస్ సంబంధంగా వెలగటానికి సహాయం In చేయండి. Jesus' name we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. ఆమేన్.